పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితం మొత్తం మీద చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చాలా ఎగతాళిగా చేశాడు కదా. దానికి దక్క సమాధానం జనసేన సైనికులు చెప్తున్నారు కదా మేడం. ఎప్పుడు అదే మాట, వాళ్ళ చెల్లిని తల్లిని చూసుకోలేనప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? సరికాదు కదా. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడానికి ఏముంది మేడం, చాలా చాలా బాగా చేస్తున్నారు. అంతకంటే మంచి నాయకుని ఎవరో చూడలేదు అనుకుంటున్నారు. మళ్ళీ 30 సంవత్సరాల వరకు తిరిగి లేకుండా ఆయనే వస్తారు. ఓకే ఓకే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? పరిపాలన అనేది చాలా బాగుందని అందరూ చెప్తున్నారండి, మేము చెప్పేది కాదు. అంతకుముందు అయితే అభివృద్ధి అనేది లేదు కదా, ఎంతసేపు పథకాలు తప్ప అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి పథకాలు రెండు చాలా బాగా చేస్తున్నారు. అటు పోలవరం కానీ, రాజధాని కానీ, ఇటు నిన్న బడ్జెట్లో కూడా బీసీ మహిళలకి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా బాగా అగ్రవర్ణ కులాలకు కూడా అందరికి కూడా న్యాయం చేసేలాగా మాట్లాడారండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మార్కాపురంలో కూడా ఆయన స్త్రీల కోసం ఆటోలు, మహిళలకి డ్వాక్రా మహిళలకి లోన్లు అనేది వాళ్ళు ప్రవేశపెట్టడానికి అక్కడికి బయలుదేరారండి. చాలా చాలా బాగుందని చెప్పుకుంటున్నారండి. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందండి? అదే గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందండి? కనీసం ఒక రోడ్డు కూడా వేసింది ఇది లేదు. ఎంతసేపు పథకాలు తప్ప ఏమీ చేసింది ఇది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నీ బాగా చాలా బాగా చేస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారండి. రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి అసెంబ్లీలో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రైతు భరోసా కింద ప్రతి ఏటా 20,000 ఇవ్వాలి అంటున్నారు. గతంలో చూసుకుంటే అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం కింద పెట్టి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 చొప్పున ఇవ్వాలి అని అంటున్నారు కదా. రాబోయే రోజు విద్యార్థులకు కానివ్వండి, ఇటు రైతులకు కానివ్వండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే రేపు మే నెల నుంచి 2 పిల్లలున్న 3 పిల్లలున్న మొత్తానికి అమ్మఒడి ఇస్తానంటున్నారండి. అవును, ఫస్ట్ విడత స్టార్ట్ చేస్తానన్నారు. ఆల్రెడీ ఫ్రీ గ్యాస్ బండ్లు కానీ, మళ్ళీ బీసీలకు కానీ అన్ని బాగా న్యాయం చేసేలాగా చెప్పారండి. రేపు మే నెల నుంచి ఫ్రీ బస్సు, మహిళలకి ఒక్కొక్కరికి 1,500 రూపాయలు ఇవన్నీ కూడా మొదలు పెడతా. అంటే నిదానంగా మరి అంతకుముందు ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసింది కదండి. ఇప్పుడు బాబు గారు వచ్చాక ఒక్కోటి నిదానంగా చేసుకుంటూ వెళ్తున్నారండి. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? ఏది మంచి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వమే కదండి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? అనుభవమేనండి. ఎప్పుడైనా ఆయన చాలా బాగా చేస్తున్నారండి. ఓకే, గతంలో చూసుకుంటే లోకేష్ గారిని చాలా విమర్శించారు, చాలా మాటలన్నారు. ఇప్పుడు ఆయన పరిపాలన ఆయన ఎలా చేస్తున్నారు అనేది ఆయన పనితీరు చూస్తున్నారు. విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? విమర్శించే వాళ్ళకి చెప్పు దెబ్బగా చేస్తున్నారండి. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. రెడ్ బుక్ పెట్టి అందరినీ, అంటే మనల్ని అప్పుడు ప్రభుత్వం ఏది అసెంబ్లీలోకి వెళ్ళినా మన ప్రభుత్వం నారా చంద్రబాబు, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ తిట్టడమే మొదలు. కానీ వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం కదండి, ఎవరైనా ఉద్దేశించి మాట్లాడలేదు కదండి. చాలా బాగా చేస్తున్నారండి. మీరు అన్నారు కదా ఇప్పుడు రెడ్ బుక్ అని, ఆ రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు ఈ గవర్నమెంట్, మా మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు అని అంటున్నారు కదా. అక్రమ కేసులు అంటే వాళ్ళు చేసిన దానికి కదా చేస్తున్నారు. వాళ్ళు మరి మన భవనం కానీ పాల్గొట్టడం దగ్గర నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ గారి నుంచి, భువనేశ్వర్ గారి నుంచి ఎన్ని మాటలు అన్నారండి. అందుకని దానికోసం చేస్తున్నారు కానీ వాళ్ళలాగా కాదండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదండి, నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళు మనదే పరిపాలన, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అంటున్నారు కదా. అది జరగదండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 30 ఏళ్ళ వరకు అసలు రానేరాడండి. మళ్ళీ వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు అలా చేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్పకుండా గెలుస్తారండి. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు కదమ్మా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షం 11 సీట్లు తెచ్చుకుంటే ఎలా ఇస్తారండి? 23 సీట్లు తెచ్చుకుంటేనే మాట్లాడలేకపోయారు. మేము ఇప్పుడు 11 సీట్లకి అసలు ఎలా అడుగుతున్నారండి ప్రతిపక్షం ఇవ్వాలని?